దివంగత నేత స్వర్గీయ వంగవీటి రంగా గారి 79వ జయంతిని మంగళగిరిలో ఈరోజు ఉదయం రాధా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి పూలమాలలేసి నాయకులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసి ప్రజానాయకుడిగా రంగా గారు గుర్తింపు పొందారని, ఆయన సేవలైనటువంటివి నేటికి పేద ప్రజల గుండెలో నిలిచిపోతాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ జయంతి వేడుకల్లో ఇంకా రంగా రాధా మిత్రమండలి నాయకులు తోట సాంబశివరావు, రంగిశెట్టి బాబీ, కంకణాల శివశంకర్, రంగిశెట్టి శ్రావణ్తో పాటు మహిళా నాయకులు అన్నే కుసుమ, అదేవిధంగా కారుమూరి ఉరిమల తదితరులు పాల్గొన్నారు. మేము కూడా చిన్నపిల్లలు, మరి ఇవాళ రోజులకు కూడా ఆయన్ని మేము తలుచుకున్నామంటే ఆయన చేసిన యొక్క ఘనత అని చెప్పుకోవాలి. మరి ఆయన పేదలకు కష్టం ఉంది అంటే ఎనీ టైం అయినా సరే ఇంటి తలుపు కొడితే నేనున్నాను అనుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన. మరి ఇవాళ కారణం జన్ముడిగా జయించి ఒక కాపు కులానికే కాకుండా అన్ని వర్గాలను కూడా ఆయన సేవ చేసిన వ్యక్తి రంగా గారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున నియోజకవర్గంలోని రంగా గారి అభిమానులు, కాపు సంఘం నాయకులు అనేక మంది ఆయన చేసిన సేవల్ని, అలాగే బడుగు బలహీన వర్గాల మరి సమస్యల మీద పోరాటం చేసి మరి 79 సంవత్సరాల క్రితం ఆయన జన్మించిన ఈ రోజు వరకు కూడా మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయన విగ్రహాలను నెలకొల్పి ఈ రోజు కూడా మనిషి గతించిన తర్వాత కూడా ఆయన్ని స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది యువకులు మరి ఈ రోజున ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు.